శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక परमपद गोविंद माधव पद्मनाभ जनार्दना परमपद गोविंद माधव पद्मनाभ जनार्दना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना शरणु श्री वैकुंठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुड वाहन शरणु वेंकटनायक शरणु श्री वैकुंठनायक शरणु श्री पुरुषोत्तमा जलजनेत्र मुकुंद केशव शंखचक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायणा जलजनेत्र मुकुंद केशव शंखचक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वंदित अखिल सुरगण पूजिता
అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠ నాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకట నాయక శరణు 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 నమో వెంకటేశాయ గోవింద శ్రీనివాస వెంకటేశ దయాస్వరూప అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య నామస్మరణ 1000 విధాలుగా ఆ 1000 నామాల వెన్నుడా నిన్ను నుతించ నేనెంత వాడ అని అన్నమాచార్య స్వామి చక్కని గానం చేసినట్టుగా ఆ శరణాగతి చేయడమే మనకు ప్రధానమైనటువంటిది అని ఇప్పుడు చక్కని గానంతో మనం ప్రారంభించుకున్నాం ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆ దివ్యమైన రమణీయమైన ఆ వెంకటాచల క్షేత్రంలో చిరుదల్లులు వర్షిస్తూ ఉంటే మృదుమధుర మందహాస వదనుడైనటువంటి శ్రీనివాసుడు పున్నమి గరుడ సేవ కేవలం బ్రహ్మోత్సవాలలో 5వ రోజు జరిగేటువంటి ఆ మహా ఉత్సవాన్ని భక్తులందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటే వారి ఆకాంక్షలను తీర్చడానికే కదా నేను ఉన్నది అన్నట్లుగా తనకు ప్రియతముడైనటువంటి ఆ గరుడాల్వార్ అని ప్రేమతో పిలుచుకుంటారు సంప్రదాయవేత్తలు. ఆ గరుత్మంతులు తాక్షుడు, ఆ వినతాసుతుడు వైనతేయుడు. ఛందోమయేన ఆ ఛందస్సులంటే వేదములు, వేదస్వరూపుడట. వేదాల చేత తెలియబడేటువంటి వాడు ఈయనే, ఆ శ్రీమన్నారాయణుడే, ఆ వైకుంఠపతే. ఈనాడు అదిగో తన పదపద్మాలను ఆశ్రయించమని సూచిస్తూ ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు బాధపడవద్దు, నేనున్నానని దేవుడికి అభయాన్ని ప్రసాదించే స్వామి వరదుడు. అట్టి వరదుణ్ణి ఆశ్రయించమని అన్నమయ్య శరణాగత తత్వాన్ని చూపించాడు. ఇందీవరస్యాము వందిత సూత్రామ కరుణాలవాల భాసుర కపోల కౌస్తుభాలంకార కామితమందార సురుచిర లావణ్య సురశరణ్య హర్యక్ష నిభ మధ్యయఖిల లోకారాధ్య ఘనచక్రహస్త జగత్ ప్రశస్త ఖగకులాధిపయాన కౌశేయ పరిధాన పన్నగ సేన అబ్జాతనయన మకర కుండల సద్భూష మంజుల భాష నిరుపమాకార దుగ్ధ సాగర విహార భూరి గుణసాంద్ర యదుకులాంబోధి చంద్ర కరముల మూర్తి భజింతు కావుమయ్యా. ఆహా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని మన అందరి పక్షాన భక్తులు ఎప్పుడూ స్వామివారిని వేడుకుంటూ ఉంటారు. ఆయనకు అనుకూలమైన ఆలోచనలు చేస్తారు, ప్రతికూలమైన వాటిని వదిలిపెట్టేస్తారు. నువ్వు రక్షిస్తావయ్యా, నిన్నే నమ్మినాము. పాల ముంచినను నీట ముంచినను నీ పాలబడి తినిక జాలము సేయక గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా. భక్తులు ఆహా ఎంత మధురమైనటువంటి ఆయన నామాన్ని స్మరిస్తారో, కీర్తిస్తారో, అర్చిస్తారో, స్మరిస్తారో, ధ్యానిస్తారో. అలాగా
ఆ కొలిచి పిలిచి తలచి నిన్నే నమ్మితిమయ్యా నీరదీక్ష అని ప్రార్థిస్తూ ఉంటే ఈనాడు కేవలం బ్రహ్మోత్సవాలలో జరిగేదాన్ని మరలా ప్రతి పూర్ణిమకు ఈరోజు ఇంకా విశేషం. శ్రావణ పూర్ణిమ, శ్రవణ నక్షత్రం, ఆయన అవతార ఆవిర్భావ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రావణ మాసం లక్ష్మీప్రియం. ఆ గజరాజు ఎలాగ ప్రార్థించాడో భాగవతం ప్రాగ్జన్మన్యనుశిక్షితం అంటారు. ఆ పూర్వజన్మలో చేసినటువంటి స్మరణ ప్రభావం వల్ల అద్భుతంగా గజరాజు స్తోత్రం చేస్తే అనుగ్రహించాడు. పశువులు కానీ, పక్షులు కానీ, మనుష్యులు కానీ, దేవతలు కానీ ఎవరైనా సరే తనను ఆశ్రయిస్తే చాలు సర్వపాప వినిర్ముక్తుల్ని చేస్తాడు. ఎంత కరుణాస్వరూపుడు ఈ జీవుడు, ఈ మానవుడు, ఈ ప్రాణి ఉన్నదే ఈ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత అనేక పాడు పనులు చేస్తారు. పశుపక్షాదులు నయం మనుష్యుడి కంటే చక్కగా ఉంటాయి. అవి చూడండి చక్కగా శిక్షణ పొంది వాటికి కూడా అవనిజ రకరకాల పేర్లు పెట్టి ఆ మావటి వాళ్ళు ఉన్నారే చక్కగా శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వడం చేత భగవత్ సేవలో అవి జన్మ సాఫల్యతను పొందాయి. మనకి ఏ శిక్షణ లేదు, మన గురువు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, ఏమీ లేదు. మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. అహంకారం వదలాలట. అలా అహంకారం వదిలితే ఆయనను తనను తాను అర్పించుకుంటాడు, తనను తాను దత్తం చేసుకుంటాడట. అత్రి మహర్షికలాగా తనను తాను దత్తం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో గరుత్మంతులకు కూడా నేను గొప్పవాణ్ణి అనే భావన కలిగింది. అంటే ఆ ఎడమ చెయ్యి ఒక్కసారి ఆ భుజం మీద వేశాడు. కదలలేకపోయాయట. ఏమయ్యా నువ్వు నన్ను మోస్తున్నావా, నేను నిన్ను మోస్తున్నాను. వాక్యవాహక సంబంధం. ఎవరిని మోస్తున్నారు? చూడటానికి గరుత్మంతులు రెండు చేతులు అలాగ పైకి ఎత్తి ఒక పాదం వెనక్కి ముందు జరిపి ఒక పాదం ముందుకు పెట్టి స్వామిని రెండు చేతులతో వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన సర్వసులభుడు కాబట్టి ఆయన అలాగ మోస్తున్నారు. అదే ఆయన తాను బరువు కావాలి అంటే ఒక యోగికే ఉంటుంది. అనిమా గరిమా లహిమా ప్రాకామ్య ఈసిత్వ వసిత్వాది సిద్ధులు. ఆ పరమాత్మ యోగేశ్వరేశ్వరుడు అన్నాడు. భోగలీల యోగలీల రెండు చూపిస్తాడు ఆయన. భోగము యోగము రెండు ఈయన దగ్గరే సమన్వయం అవుతాయి. మనకు భోగం లేదు, యోగం లేదు, రోగాలు మాత్రం తథ్యం. అదిగో అట్టి స్వామిని ఆశ్రయించుదాం, శరణాగతి చేద్దాం. గోవిందా. గరుడ గమన గరుడ ధ్వజ, గరుడ గమన గరుడ ధ్వజ, నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ, నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ. కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణిక. కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణిక. కమలనయన కమలాప్త కుల నమో నమో హరి నమో నమో. కమలనయన కమలాప్త కుల నమో నమో హరి నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ, నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ. జలధి బంధన జలధి శయన
జలనిధి మధ్య జంతుకుల జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతుకుల జలధి జామాత జలధి గంభీర హలధర నమో హరి నమో జలధి జామాత జలధి గంభీర హలధర నమో హరి నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘన 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 కాయ వర్ణ ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘన 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 కాయ వర్ణ అనఘ శ్రీ వెంకటాధిపతేహం అనుపమ నమో హరి నమో అనఘ శ్రీ వెంకటాధిపతేహం అనుపమ నమో హరి నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ అచింత్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి వేదవేద్యునికి అదుగో మంగళాశాసనం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య సాన్నిధ్యంలో అదిగో జియర్ స్వాములు వారు ఆ శిష్య బృందంతో నిలిచి చక్కగా పన్నిద్దరు ఆల్వారులని ఉన్నారు, భక్తిని ప్రచారం చేశారు. ఒకానొక కాలంలో ఆ భక్తి వైభవం ద్రవిడ భాషలో గానం చేసినటువంటి 4000 అంటారు, 4000 పాటలు పాడారు. ఆ ప్రబంధం అంటారు 4000 ప్రబంధం. ఆ ప్రబంధంలో వేదార్థం అంతా వివరించబడింది. అలాంటి ఆ వేదార్థాన్ని సామాన్య జనులకు కూడా అందించడం కోసం ఆ జీవుడి తత్వం ఏమిటి, పరమాత్మ తత్వం ఏమిటి, ఈ ప్రపంచం తత్వం ఏమిటి, అనేక విధాలుగా 9 రకాల సంబంధాలు ఉన్నాయి మనకు. మానవ సంబంధాల్లో ఏవి గొప్పవో అవన్నీ కూడా ఆయన చూపించారు. తూర్పు మాడ వీధిలో శ్రీవారి ఆలయ పరిక్రమణ చేస్తూ ఉన్నారు. ఇంద్రదేవతాకమైనటువంటి అనుగ్రహం మనకు కలగాలి. దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి ఆయన అనుగ్రహం కూడా, ధర్మరాజు అనుగ్రహం కూడా, యమధర్మరాజు అనుగ్రహం కూడా మనకు కలగాలి. అన్ని దిక్కులలో ఉన్నటువంటి వారందరికీ తాను సర్వత్రా వ్యాపించిన విష్ణువుని అని ప్రదర్శిస్తున్నాడు. తన కోసం ఎండగాదు వానగాదు ఏమైనా కానీ, ఎండైనా వానైనా నీ దర్శనం చాలయా మాకు అని అలాగ పడి ఉండేటువంటి పరమభక్తులకు స్వామి చక్కని దర్శనాన్ని ఇస్తూ ఉంటే
ఏ విభు వందనర్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయ దోషావలి బ్రాసి లోకము శుభాయత వృత్తి చలంగునండు నేనా విభునాశ్రయించెదనఘౌఘ నివర్తను భద్రకీర్తను. భాగవతంలో సుఖయోగి అంటారు, భగవత్కీర్తన చేత సుఖయోగి తరించాడు. 18,000 శ్లోకాలలో పరీక్షిత్తుకి ఆ భగవంతుడు భక్తుడు భాగవతుల యొక్క స్వరూప స్వభావాలు, ఒక ద్రౌపది, ఒక నారదుడు, ఒక భీష్ముడు, ఒక కుంతి, ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, అజామిలుడు, ఇలాగ ఎన్నన్నీ ఆ వృత్తాంతాలు. భాగవతం భక్తితో చూడాలి. భక్తి, శక్తి, యుక్తి, భగవంతుని యొక్క భక్తుడికి అన్నీ కలుగుతాయి. అదిగో ఆ భక్తుడికి కూడా ఇక్కడ ప్రధానమైన స్థానం ఇచ్చాడు భగవంతుడు. తాను తగ్గి ఉంటాడు, భక్తుల్ని ముందు పెడతాడు. చూడండి, గరుత్మంతుడి ముఖం పెద్దదిగా మనకు కనిపిస్తాడు. మాతృదాస్య విమోచకుడు ఆయన గరుత్మంతుడు. అందువలనే వేదాంత దేశకుల వారు అద్భుతంగా ఆ గరుడ పంచకం చెప్తారు. అలాంటి ఆ మహత్తరమైన మాననీయ మహర్షాదులు అనేక విధాలుగా పరమయోగులు, మహాత్ములు, భక్తులు అందరూ కూడా తమ తమ కావ్యాల ద్వారా, కీర్తనల ద్వారా, పాటల ద్వారా, కవిత్వం ద్వారా వాక్కుని సార్థకం చేసుకున్నారు. తపములు చేసిననో మనోనియతినో ఆలవృతావృత్తినో జపమంత్రములనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధ పదంలోనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతుడు ఎవ్వాని అయ్యపవర్గాధిపుడు ఆత్మమూర్తి శుభడవుగా కించె నాకెప్పుడు. ఏం చేస్తే ఈయన అనుగ్రహం కలుగుతోంది? మనకు కాదు ఈ డౌట్. బ్రహ్మ రుద్రేయ ఇంద్రాదులకు కలిగిందిట. వారంతా ఇక్కడికి వచ్చి వెంకటాచలం వైకుంఠానికి వెళ్తే ఇక్కడ లేరు పమ్మన్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు? భూలోకం వచ్చారు, భూలోకంలో ఉన్నారని అంతా వెతికారట. అలాగా ఆ గిరి ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తుంటారు. ఆ అలిపిరి దగ్గర నుంచి అటు భాకరాపేట అవన్నీ తిరుగుతూ గిరి ప్రదక్షిణ 300కు పైన కిలోమీటర్లు ప్రదక్షిణాలు. దేవతలు కూడా కొండంతా తిరిగారట. ఒక చోట మహాపురుషుడు కూర్చొని ఉన్నాడు. అదే నారాయణగిరి అని ఛత్రస్థాపనం చేశారు నేటి రోజున. వీళ్ళని చూసేసరికి అంతర్ధానం అయిపోయారట. అలాగ విసిగి విసిగి వేసాది ఆ పుష్కరిణి తీరానికి వచ్చి జపాలు, తపాలు, ధ్యానాలు ఏవేవో చేశారు పాపం. శంఖన మహారాజు బ్రహ్మగారు అప్పుడు ఆయన కనిపించాడు. అగస్త్యాభ్యర్థిత అశేష జన దృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః స్వామివారి నామాల్లో వస్తారు. అగస్త్యాది మహర్షాదులు, శంఖనాది మహారాజులు, ఇలాగా బ్రహ్మాది దేవతలంతా ప్రార్థిస్తే పరమాత్మ శ్రీయపతే శ్రీపతి నాయక దేవదేవ జగన్నాథ శ్రీనివాస వెంకటేశ, ఈ కలియుగంలో ఉన్నవారు ఉన్నారే ఇవేవి చేయలేదు. మనం చాలా అదృష్టవంతులం. ఇతర యుగాలలో ఒక 10 సంవత్సరాలు తపస్సో ధ్యానమో జపమో యోగమో యాగమో ఏదో వారి తిప్పలు పడితే కానీ చిత్తశుద్ధి కలగదు, పవిత్రం కాదు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. అప్పుడు ఎప్పుడో వచ్చేవాడు ఆయన. ఇప్పుడు అంత పని అక్కర్లేదు. 2 చేతులు జోడించి ఒక్కసారి గోవిందా అంటే చాలు, నేనున్నానురా, నీకేం భయం లేదు. అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. ఎప్పుడు త్రేతాయుగంలో చెప్పాడు.
అది ద్వాపరంలో ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అదిగో ఆ చక్కని స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అన్నట్లుగా సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మన కనులకు అందమైన, అద్భుతమైన, అకించమైన, అప్రాకృతమైన, దివ్యమైన, భవ్యమైన, మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూపుడు శ్రీనివాసుడు ఆ గరుత్మంతుని మీద నిలిచి అలాగ 2 పాదాలు ఆయన చేతుల్లో పెడితే అరుణారుణమైన దివ్యకాంతులు వెదజల్లేటువంటి అద్భుత శ్యామలాకృతి శంఖ చక్ర గదా పద్మధారి కోదండధారి అయినటువంటి స్వామిని అయ్యో ఒక్కసారి క్షణకాలం చూపిస్తే చాలయ్యా. ఆ శేష భక్తులంతా కూడా తండోపతండాలుగా బృందాలుగా ఆ గజరాజ వదరుడిని గజరాజ గమనుడైనటువంటి గరుడ గమనుడు శ్రీయపతిని దర్శించి అమందమైన ఆనందాన్ని పొంది మా జన్మలు సార్థకం అంటారట. జన్మలు ఎప్పుడు సార్థకమవుతాయి? భగవంతుని నోరారా కీర్తించాలి. నోరు నవ్వంగా హరికీర్తి నుడువలేని ఆ పోతన గారు అంటారు. నోరు నొప్పి పుట్టేట్లుగా గోవింద నారాయణ గోవింద కృష్ణ ఇలాగ స్మరించాలి. మనం ఆ పని చెయ్యం, అక్కర్లేనివన్నీ చేస్తాం. చేతులారంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి, సేవించాలి. చెవులు ఆ భగవద్ కీర్తనం ఆయన గురించి వినాలి, కనులారా చూడాలి, చెవులారా వినాలి, చేతులారా పూజించాలి. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మ నివేదనాత్మకమైనటువంటి నవవిధాత్మకమైన భక్తి మార్గాలు ఆ మహానుభావులు ప్రహ్లాదులు మనకు అందించాడు కదా. కాబట్టి ఆ నామ సంకీర్తన మధురాతి మధురమైనది ఆయన నామం. జగన్మంగళం అన్నారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. భాగవతం అంటారు. అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ
వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద ప్రబంధ పారాయణలు చక్కగా మనం శ్రవణం చేశా. ఆ స్వామివారి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసేటువంటిది. అదిగో అడుగడుగునకు ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వీకరించేటువంటి స్వామి. భువనేశ గోవింద రవికోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత ఎంభోజ భవరుద్ర జంభాలి సన్నుత సామగాన విలోల సారసక్ష వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష శంఖచక్ర గదా శిశాంగహస్త దీనలక్షణ వాసుదేవ దైత్య వినాశ నారదార్చిత దివ్య నాగశయన చారు నవరత్న కుండల శ్రవణ యుగల విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భక్తులు తమ తమ ఇష్టదైవాలను స్వామి అనే దర్శిస్తారట. ఆ భక్తి అనే దానిలో విభక్తము కానిది. ఆయనే రాముడుగా, కృష్ణుడుగా, నృసింహుడుగా, వామనుడుగా, ఈనాడు హయగ్రీవుడుగా శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుడుగా అవతరించాడు. దుష్ట రాక్షస సంహారం చేశాడు, శిష్టజన సంరక్షణ చేశాడు. వేదోద్ధారకుడైనటువంటి వాడు ఆయన. వేదమంటే జ్ఞానం. ఆ వేదసారాన్ని ఆల్వారాదులు పాసురాలలో గానం చేశారు. ఆ సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ ఉంటారు. ఈ రోజునే భగవద్ ఆరాధన చంద్రికలను ఆ స్వామివారి హృదయ కమలం నుంచి అవతరించాడు ఒక ముని. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శంఖచక్ర ధారి అయి, త్రిజండధారి అయి ఆ వేదాలనన్నింటినీ కూడా ఆ చక్కగా శోధించి తనను ఆరాధించే విధానాన్ని విభవావతారంగా అవతరించి చెప్పినటువంటి విఖనో మునీంద్రుల యొక్క అవతారం కూడా ఈ శ్రావణ పూర్ణిమే. శ్రావణ మాసం లక్ష్మీప్రదం అన్నారు. ఆ వర్షాలు చక్కగా కురిసి సస్య సమృద్ధితో ఉండేటువంటి కాలం. అలాంటి దివ్యమైనటువంటి పరమ పావనమైనటువంటి శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున భగవానుని యొక్క దివ్య రూప సౌందర్య స్వభావాలను చక్కగా మనం స్మరించుకుంటూ కోటి కందర్పలావణ్యం కిరీటమకుటోజ్వలం ఉరస్థిత శ్రియాకాంత ముక్తాదామోపశోభితం చతుర్భుజం ఉదారాంగం శంఖచక్రధరం పరం నీలమేఘ నిభం శ్యామం పీతవాససమచ్యుతం శ్రీభూమి సహితం విష్ణుం పద్మార్చిత పదాంబుజం. కోటి కందర్పలావణ్యం అటాలి. సాక్షాత్ మన్మథ మన్మధుడు అంటే మనస్సుని మధించేవాడు. ఆయనకు కూడా ఈయన అందని వాడట. ఆ యోగలీలను చూపించేవాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి దివ్యరూప సౌందర్య స్వభావ లావణ్య స్వామి యొక్క స్వరూపాన్ని మనం చక్కగా ధ్యానం చేయాలిట. అదిగో అందువల్లనే ఆ దివ్యమాలికలతో ఉన్నటువంటి పరమాత్మను
మనం యజ్ఞదాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము చేత, దానం చేత, తపస్సు చేత మనుష్యుడిని పవిత్రం చేసే విధానాలు చెప్పారు. కానీ ఇక్కడ మనం స్వామి సందర్శన చేతనే ఈ ఫలితాలను పొందుతూ ఉన్నాం. అదిగో ఆ స్వామి యొక్క దివ్య స్వరూపం అడుగడుగునా కూడా మనకు చక్కగా విష్ణుంచ పురుషం సత్యం అచ్యుతంచ యుధిష్ఠిర అనిరుద్ధంచ మాం ప్రాహుర్ వైఖానస విదో జనాః. మహాభారతం నారాయణీయంలో చెప్పారు. అలాగా విష్ణు సత్య పురుష అచ్యుత అనిరుద్ధాత్మక స్వరూపులట ఆయన. అలాంటి ఆ స్వామిని ఇక్కడ షడ్గుణ్య పరికర్మితం అని అంటారు. అలా పరబ్రహ్మ ఆ దేవదేవుడిని శతక్రతు పుణ్య ఫలాన్ని ప్రసాదించేటువంటి ఆ స్వామిని కన్నులున్నందుకు సార్థకంగా మనం దర్శించాలి. శ్రియఃపతి నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతల సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణ మహోదధి అన్నారు. అదిగో అట్టి అనంత కళ్యాణ గుణ సంపూర్ణాన్ని ఆశ్రయిద్దాం. జయ గోవింద హరే. నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో. పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో. నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో. నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో. నందనందనతే నమో నమో. సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరిత తే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో. నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో. నందనందనతే నమో నమో.
వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో నందనందన తే నమో నమో సారీ నీ సా పని మాప సాయి మరి మరి స నందనందన తే నమో నమో మరి మ సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి నందనందన తే నమో నమో పాప పాప మమ పాప పాపరి ని పాప పాప సని ప మ ప సని ని పరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మరి మామ పని సరి సరి రి మరి రి ప మ ని ప సని స పని సరి మరి సని పని సరి ని సరి రి సని ప మ పని స ని ప మరి స నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో జగద్రక్షకుడైనటువంటి స్వామివారిని మనం ఈ రూపాన్ని హృదయంలో ధారణ చేద్దాం. అలాగ ధారణ చేయడం వల్ల ధ్యానం అనేది కుదురుతోంది. క్రమక్రమంగా సర్వపరివ్యాప్తమైనటువంటి ఆ తేజోస్వరూపాన్ని ప్రతి అణువణువణులో కూడా మనం చూడగలం. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ శ్రీకృష్ణస్వామి మాట. చెట్టులో పుట్టలో రాయిలో రెప్పలో ఏనుగులో కుక్కలో నక్కలో అంటే ఏమిటి? అన్నిటిలో అంతర్యామిగా ఉన్నాడు. శరీరి భావం. మనకు శరీరం ఉన్నది లోపల ఆత్మరూపంలో అంతర్యామిగా ఉన్నాడు. అలా ప్రతి ప్రాణిలో ఉంటాడు. అదిగో అశేష భక్తజన సందోహం. అహమికతో ఆ దివ్య తేజో స్వరూపాన్ని దర్శించాలి అని, భావించాలి అని, సేవించాలి అని ఆ గరుడ గమనుని కమలాలని ధరించి ఆ పాదాలలో అనేకమైనటువంటి ధ్వజ అరవింద అంకుశ వజ్ర లాంఛనాలు ఉంటాయి. అందుకనే దేవాలయాల్లోకి వెళితే మనం ఆ శిరస్సు మీద ధారణ చేస్తారు. అర్చక స్వాములు ఆ విష్ణు పాద ముద్రని శిరస్సున నిలుపుతారు కదా. పునఃశంఖ రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యతి. ఆల్వందాలు స్తోత్రరత్నంలో అంటారు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై. ఆహా, ఎంత అద్భుతంగా ఆ వామనుడు కాస్త త్రివిక్రముడయ్యాడట. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని పోతన్న గారు భక్తి రసంతో ముంచి రాశాడు. అలాంటి స్వామి మన స్వామి. ఆ వజ్ర కిరీటధారి అయి స్వర్ణ మకర కుండలాలను ధరించి ఆ ఇంద్రనీల గ్రైవేయాది హారాదులను ధరించి తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తూ, తన పాదాలని ఆశ్రయిస్తే మీకు వచ్చేటువంటి బాధలు సమస్యలు సముద్రంలాగా అనిపిస్తే అవి మోకాటిలోతే వస్తాయి. నన్ను ఆశ్రయిస్తే, నన్ను స్మరించండి, నన్ను సేవించండి, నన్నే కీర్తించండి అని చెప్పినటువంటి ఏకైకమైన ఆ భగవత్ స్వరూపం మనకు మన సనాతనమైన హిందూ ధర్మంలోనే కనిపిస్తోంది. ఇంకెక్కడా ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ ధర్మంలో కూడా ఇలా అభయప్రదానం చేసి మీరు
అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భాక్. మాధవుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు దురాచారుడై మంచివాడే అయినా భ్రష్టమయ్యాడు అజామిలుడులాగా. అజామిలుడు కూడా అంతే. ఆ భ్రష్టమైనటువంటి వారు, పతితమైనటువంటి వారు, జారిపడిన వారు, ఎక్కడి నుంచి ధర్మచ్యుతి జరిగితే అలాంటి వారిని నేను ఉద్ధరిస్తానన్నారట. అదిగో ఆ సర్పానికి గరుత్మంతుడికి పడదు, కానీ ఇద్దరూ ఒకే స్థితిలో స్వామి సేవ చేస్తున్నారు. అది పరమ విరుద్ధమైన స్థితులు కూడా పరమాత్మ దగ్గర సన్నిహితమై సమన్వయమై ఆ ఒక వైవిధ్యమైనటువంటిది, వైరుధ్యం కాదు, విరుద్ధమైనటువంటివి కాదు, ఇవన్నీ వైవిధ్యాలు. సృష్టిలో కనిపించేవన్నీ కూడా ఆ చందన చర్చిత నీల కోమల శ్యామల స్వరూపుడా అద్భుతమైన నయన మనోహరుడు మా కనుల ముందు ఎప్పుడు కూడా హైమోధ్వ పుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగన్నం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తామని పూర్వాచార్యులంతా కూడా స్తుతించారు. ఆ అందమైన కోమలమైన ఆ తిరునామాలని ధరించి, ఆ వజ్ర కిరీటాన్ని ధరించి, ఆ చక్ర శంఖ చక్ర గదాపాణి అయి ఉన్నటువంటి స్వామి యొక్క ఆనంద నిలయ దివ్య సౌధంలోకి అడుగు పెడితే మనల్ని మనం మర్చిపోతాం. మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. లక్ష్మీదేవితో కలిసి ఆయన విహారం చేస్తాడు. ఏ భక్తుడికి ఎప్పుడు దర్శనం ఇస్తాడో తెలియదు, అది ఆయన ఇష్టం, ఆయనే ఎంపిక చేసుకుంటాడు. ఇందరికీ భయం బూలిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి వెలలేని వేదములా వెదకి తెచ్చిన చేయి చిలుకు బలి కింద చేర్చు చేయి. ఒకే సంకీర్తనలో దశావతారాలని బ్రహ్మ కలిగిన పాదమనే సంకీర్తనలో అద్భుతంగా అంటారు. ఒకే సంకీర్తనలో 2 లేక 3 అవతారాలు కూడా వర్ణించాడు ఆయన. ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకిన నితడు అతిశయమగు మహిమలతో వెలసను అన్నిటికి ఆధారము తానే మరి జలధులనొక దైవము వెదకిన మత్స్యావతారం వితడు అదివో పాతాళమందు వెదకితే నాది కూర్మమీ విష్ణుడు పొదిగొని ఎడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి చెదరక కొండల గుహల వెదికితే శ్రీ నారసింహము ఉన్నాడు తెలసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడొకడైనాడు తలపున శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు కెలకుల నావుల మందల వెదకిన కృష్ణుడు రాముడునైనాడు పొంచి యసుర కాంతలతో వెదకిన బుద్ధావతారం అయినాడు మించిన కాలము కడపట వెదకిన మీదటి కల్కి అవతారము అంచెల జీవుల లోపుల వెదకిన అంతర్యామి అయి మెరసెను ఎంచుక ఇహమున పరమున వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు. ఎంత అద్భుతం అన్నమయ్యా, ఎంత చక్కని కీర్తన, వేదసారం ఇచ్చాడు. కటివరద హస్తాలతో శోభించే కమనీయమైన ఆ శ్రీనివాసుని యొక్క అందమైన శ్రీహస్తాన్ని కూడా వర్ణించే మిషతో దశావతారాలని కూడా కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి తనివోక బలిచేత దానం అడిగిన చేయి. ఒక్క చేతిని గురించి చూడండి ఎన్ని భావాలు చెప్పాడు. అలాగనే మనకు వేదాంత దేశకుల వారు ఒక్క పాదం మీద చెప్పాడు 1000 శ్లోకాలు, పాదుకా సహస్రం అన్న. మనకు ఎప్పుడైనా అలాంటి భావాలు వస్తాయా? వస్తే మంచిదే. ఆ వనరంగ భూదాన మొసగు చేయి తనివోక బలిచేయి దానమడిగిన చేయి మనసి జలనిధి యమ్మును మనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరించు చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగమ్ము బలపేడి దొడ్డ చేయి తిరువెంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి అన్నారా. ఎంత అద్భుతమైనది. అందువల్లనే
ఆ గీత సారాంశాన్ని కూడా చెప్పాడు. అనియాన తిచ్చే కృష్ణుడు అర్జునితో వినియాచని భజించు వివేకమా. అక్కడ కూడా గీతా ప్రబోధ సారాంశం అంతా అన్నమయ్య ఒక సంకీర్తనలో అద్భుతంగా ఆ శ్రీవారిని గురించి 32,000 కీర్తనలు అంటే ఒక సామాన్యమైనటువంటి స్థితి కాదది. ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ సకల సృష్టిలో అణువణువులో వ్యాపించాడు. జీవులందరి హృదయాలలో అంగుష్టమాత్ర ప్రమాణం కలిగి ఉన్నాడట. ఆయనే అంతర్యామి. మనం చూడలేం కాబట్టి బాహ్యంగా అత్యారూపంలో వచ్చాడట్టి. స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. దేవా నమో దేవా పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా. నిగమ పాదయుగ నీరజనాభ. నిగమ పాదయుగ నీరజనాభ. అగణిత లావణ్యాననా. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక. దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర. దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర. భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ. భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ. శ్రీ వెంకటగిరి శిఖర విహార. పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా దేవా. మృదు మధురమైనటువంటి గానాన్ని మనం శ్రవణం చేశాం. ఇలాగ చెవుల ద్వారా చక్కని ఆ సంకీర్తనామృతాన్ని శ్రవణం చేస్తూ
అంటే వింటూ నోరారా మనం లోపల లోపలనే గోవిందా 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 అని స్మరిస్తూ ఇలాగ మనస్సుని వాక్కుని చెవిని పవిత్రం చేస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నిన్ను ఆశ్రయిస్తున్నాము దేవదేవా. ఉద్యత్కోటి దివాకరాభమణిసం శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతి సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభోద్దీప్తం విశ్వధరం స్వవక్షసి రసశ్రీవత్సచిహ్నం భజే. స్వామి యొక్క దివ్యస్వరూప వర్ణనలు మనకు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. ఆ భక్తులు భావనా రూపంలో దర్శించి ఆ పరమపురుష సందర్శనం చేత అక్షర రూపంలో అభివర్ణించారు. విశేషించి ఈ కలియుగంలో దేవతలు సిద్ధులు మహాయోగులు ఈ వెంకటాచల క్షేత్ర దైవతమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆ మంత్రాలను చక్కగా జపించి ఆ రహస్యాన్ని తెలుసుకుంటారు. మంత్రాలకు తంత్రాలకు దేనికి లొంగని గ్రహ దోషాదులు ఇతరమైన దేహ సంబంధమైన బాధలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయిట ఆ వెంకటపతి శరణాగతితో. విశేషతః క్రూరకలౌ నరాణాం పాపకర్మణాం పరిపీడితానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిర్గతిరేవ నాన్యా. భవిష్యోత్తర పురాణంలో సూత మహర్షి చెప్తారు, ఈ వెంకటాచలం విశేషమైనదయ్యా. ఈ కలియుగంలో ప్రపన్నులు దీనులైనటువంటి వారు విశేషించి పాప పంకిలమైన దోషాల నుండి ఆపదల నుండి రక్షించేటువంటి వాడు. స్వామి యొక్క నామస్మరణకు మించిన ధ్యానం లేదు. ఒక్కసారి సందర్శిస్తే సకలేంద్రియాలకు అనంత చైతన్యం కలుగుతుంది. ఏ భయాలు ఉండవు. మనోవాక్కాయ కర్మలతో శ్రీనివాసుని సేవించేవారి భాగ్యమే భాగ్యం అన్నారు. ఆ తిరుమలకు అడుగు పెడితే చాలు ఆ గాలిలో ధూళిలో నేలలో ఒక అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు మనల్ని కమ్మివేస్తాయి. మనలో ఉన్నటువంటి సకల దోషాలను తొలగిస్తాయి. గోవిందనామ స్మరణ చేత మన మనస్సు పవిత్రమై స్వామి యొక్క సుందరమైన సుకుమారమైన రూపాన్ని మనస్సులో ముద్రిస్తాయి. మంచి ఒక శక్తివంతమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అలాంటి ఆ దివ్య చైతన్య స్ఫూర్తి జీవులందరికీ సకలాభీష్ట ప్రదాతగా ఆ స్వామి సంసేవాదుల చేత సిద్ధులు యోగులు వారంతా యోగశక్తులు వారందరికీ కలుగుతాయి. నా వేదాంతాత్ పరం శాస్త్రం నా దేవో వెంకటేశ్వరాత్ నా వైకుంఠాత్ పరం ధామ నా గిరిర్ వెంకటాత్ పరః సత్యం సత్యం పునఃసత్యం నా దేవో వెంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ నా భూతం నా భవిష్యతి వెంకటేశ సమో దేవో నేతి వేదాంత నిర్ణయ తద్రహస్య సుసంవాదం స్వచిత్తస్థముమేశయో అని సిద్ధాంత మునిపుంగవాహ ఈ సిద్ధాంతం చేశారట. వేదాంతాన్ని మించిన శాస్త్రం లేదని, వెంకటేశ్వరుణ్ణి మించిన దైవము, వెంకటాచలాన్ని మించినటువంటి క్షేత్రము ఇది ఎక్కడా లేవు అని, ఇది ముమ్మాటికి సత్యమని మహర్షులందరూ నిర్ధారణ చేసిన సిద్ధాంతం అంటాయి. అలాంటి ఆ దివ్యమైనటువంటి ఆ వెంకటరమణుడు యొక్క సందర్శనం మనకు ఈనాడు ఈ శ్రావణ పూర్ణిమలో నిత్యానంద స్థితిని కలిగించేటువంటి ఈ ఆదివరాహ క్షేత్రంలో 3.5 కోట్ల తీర్థాలతో ప్రకాశించే స్వామి పుష్కరిణీ తీరం పారిజాత వృక్షాదులతో ఉద్యానవనాలతో రత్నప్రకాశాలతో సుగంధభరితమైన లతలతో పుష్పవాటికలతో
సెలయేరులతో బెగ్గురు పక్షులు, చక్రవాక పక్షులు సంచరించేటువంటి మృగాల ధ్వనులతో, సిద్ధుల చేత, యోగుల చేత సేవించబడే ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదకరమైన భక్తి రసానందాన్ని కలిగించేటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో ఈనాడు నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ దివ్యస్వరూపం బంగారు మండపాలు కలిగి విరజా నదీ తీరంగా భాషించే ఈ భూలోక వైకుంఠంలో 4 దిక్కులు 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలకు 4 వేదాలు, ఋగ్వేద యజుర్వేద సామవేదాలకు ప్రతీకగా ఈ 4 మాడల వీధులలో ఆ వైష్ణవాచార్య స్వామి, ఆ జయ్యల స్వామి 1000 ఏళ్ల క్రితమే భగవద్ రామానుజాచార్య స్వామి నిరంతరం భగవత్ సేవలో తరించేట్లుగా ఒక వ్యవస్థని రూపకల్పన చేస్తే అది నిరంతరం ఈనాటికి అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా సాగుతోంది. ఎంత అద్భుతమైన పరంపర మనది! ఎందరెందరో ఆచార్యులు, మహాత్ములు, యోగులు, సిద్ధులు అంతా స్వామి యొక్క సేవన చేత సూర్య విద్యుత్ చంద్రకాంతుల సమ్మేళనమైన ఆ ప్రభావాన్ని ఇక్కడ దేవతలు కూడా తెలుసుకోలేరట. అందువలనే దేవతలంతా కూడా ఋషులంతా వృక్షాలుగా, జంతువులుగా సంచరిస్తారని కూడా మనకు పురాణాలు చెబుతాయి. ఎందుకని ఆ అనంత తేజోమయమైన ఈ దివ్యధామం యొక్క మహత్వం మనస్సుకి, వాక్కుకి అందదు. అచింత్యం తేజసా వ్యాప్తం అప్రమేయం అగోచరం ఛాదితం మాయయా విష్ణో జ్వలితం సర్వతోముఖం అన్నారు. ఆ విష్ణుమాయా విలసితమైన తేజస్సు శ్రీనివాస పరబ్రహ్మం యొక్క అనంత స్వాభావిక శక్తియుక్తులే ఈ ప్రపంచ సృష్టికి కారణభూతం. మధ్యే తురీయ బ్రహ్మాఖ్యం స్వప్రకాశం తదేవ సత్ స్వశక్తి గుణవైచిత్ర్యాత్ యసృదత్ విశ్వమవ్యయం అన్నారు. కంటికి కనిపించే ఈ జగత్తులన్నీ నారాయణుని సంకల్ప సంజనితములే అన్నారు. అలాంటి ఆ అద్భుతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సత్యాన్వేషణ చేస్తారు, వివేచన చేస్తారు. ఏది చివరకు అఖండ ప్రకాశంగా జ్ఞాన ఆనంద స్వరూపంగా వేదాంత శాస్త్రవేత్తలు నిశ్చయిస్తారో అదే ఈ శ్రీనివాస పరబ్రహ్మతత్వం. ఆ అఖండ ప్రకాశమే సత్యమై, జ్ఞానమై, ఆదిమధ్యాంతములు లేనిదై, పరిపూర్ణమై, ఇంద్రియాలకు కనిపించనిదై, శాశ్వత సుఖాన్ని ప్రసాదించేదై, మహాయోగులకు, దేవతలకు సకల సిద్ధులు ప్రసాదించేటువంటి ఆ భక్తులను కాల ప్రవాహం నుండి, సంసార సముద్రాన్ని నుంచి దాటించేదై, అనిమాది సిద్ధిప్రదమై, మంత్రతంత్ర దేవతాది సిద్ధులను అనుగ్రహించే పరమాత్మతత్వమై ఉండటాన్ని జ్ఞానులు గుర్తిస్తారట. అలాంటి జ్ఞానం ప్రసాదించవయ్యా. అందుకనే జ్ఞానపిరాన్ అని పేరు వరాహస్వామికి. ఆ 7 కొండలు ఎక్కి మనం పుష్కరిణిలో స్నానం చేసి ఆ శిఖని మాత్రమే పిలకని ఉంచుకొని మొత్తాన్ని జుట్టు తీసేసి అహంకారాన్ని త్యజించి ఆ ఊర్ధ్వపుండాలను ధరించి వరాహమూర్తిని ముందుగా చూడాలి. జ్ఞానపిరాన్ అంటారు. ఆ జ్ఞానాన్ని ఇస్తారట. అట్టి స్వామిని మనము వేడుకొందాం. వెంకటపతిని గోవిందా గోవిందా. त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणे
फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयन जनार्दन इति संचरसि घनार्चन वेङ्कटगिरिरमण जनार्दन इति संचरसि घनार्चन वेङ्कटगिरिरमण त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयन స్వామివారి యొక్క ఆ తిరువీధులలో ఉన్నటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. అనేక మంది మహాత్ములు ఈనాడు కూడా ఆ పుణ్యపురుషులు వాయు రూపంలో సంచరిస్తూ స్వామివారిని వేడుకుంటూ ఉంటారు. హతీరాం బావాజీ, తిరుమల నంబి, అనంతాల్వార్, శ్రీనివాసమఖి, వెంగమాంబ, ఇలాగా అనేక మంది స్వామి లక్ష్మీహారాన్ని ధరించి ఆ నాగాభరణ శోభితులైనటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహిస్తే లక్ష్మికి నివాసమైనటువంటి ఆ కలువలు పద్మాలు అన్నీ కూడా మురిసిపోయి అమ్మ యొక్క వాసం కదా, అవన్నీ కూడా స్వామివారికి అలంకారమయ్యాయి. అందుకనే ఈ భారతదేశం చాలా గొప్పది అని అన్నారు విష్ణు పురాణంలో. శ్రియపతి అవాప్త సమస్త కాములు సమస్త కళ్యాణ గుణాకరుడు ఆయన శ్రీమన్నారాయణుని యొక్క లీలా విభూతిట ఇది. ఇదొక్కటే కర్మభూమి అన్నారు. అదిగో ముగ్ధ మనోహర శ్యామల స్వరూపుడు ఆయన. అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతో హి కర్మభూరేషా తతోన్యా భోగభూమయః అత్ర జన్మ సహస్రానాం సహస్రైరపి సత్తమా కదాచిల్లభతే జంతు మానుష్యం పుణ్యసంక్షయాత్. విష్ణుపురాణంలో ద్వితీయాంశంలో 3వ అధ్యాయంలో చెప్తాడు ఇది కర్మభూమి. భగవంతుని యొక్క అఖండ విభూతి, దేశకాల పరిమాణ పరిచ్ఛేదం లేదు దానికి. ఈ దేశం ఆ దేశం, ఈ కాలం ఆ కాలం మనం పెట్టుకున్నాం. ఇవన్నీ కామన్ ఏరా, ఇవన్నీ మనకు యుధిష్ఠిర శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం ఇవన్నీ. కానీ అనేక కోటి బ్రహ్మాండములు ఆయన యొక్క చిద్విలాసంలో విభూతిలో ఇమిడి ఉన్నాయి. అదిగో ఆ హస్తం అమృత హస్తం అక్రూరుణ్ణి అనుగ్రహించింది. ఆ ప్రహ్లాద బాలకుడి శిరస్సున చేయి ఉంచి నీకేం భయం లేదురా నాయనా నేనున్నానన్నాడు. అభయప్రదానం చేసిన చెయ్యి. 50 కోటి విస్తీర్ణ సప్తద్వీపద్వీపితమై నవఖండాత్మకమై సప్త సముద్ర పరివృతమై ఉన్నటువంటిది బ్రహ్మాండం అన్నారు. అదిగో స్వామివారు ఇప్పుడే పశ్చిమ మాడవీధి నుంచి ఉత్తర మాడవీధిలోకి అడుగుపెట్టాడు.
శ్రీవేంకటేశనా చిత్తమ్మునందు నీ పాదయుగలంబు నిల్పవే కృష్ణ నన్నేలు తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమైనన్ను కావవే కృష్ణ 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 అని కృష్ణమంజరి అందించింది తరిగొన్న వెంగమాంబ తల్లి చేత. స్వయంగా స్వామి అడిగి రాయించుకున్నాడు కృష్ణ రూపంలో, అది విశేషం. అదిగో మంగళాశాసనం. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవత్సాంక సంశోభితుడు శ్రీయపతి ఆ దేవదేవుడు. ఆయన లోకాలన్నీ కూడా ఆయన స్వరూపమే అంటాడు. భాగవతంలో 2వ స్కంధంలో సుఖయోగి 18,000 శ్లోకాలలో ఆ పరమాత్మ తత్వం చెబితే ప్రమోషన్ ఇచ్చాడు. కలియుగంలో ఆకాశ మహారాజు దగ్గర నుంచి లేఖలు ఇచ్చాడట. ఆ సుఖయోగి ఆయన తపస్సు చేసినటువంటిదే తిరుచుకనూరని. అదిగో ఆ భక్తులు ఆర్ద్రచిత్తులై అర్ధార్థులు జ్ఞానార్థులు, ఆపదల్ని పోగొట్టమనేవారు, రోగార్థుల్ని పోగొట్టమనేటువంటి వారు, జిజ్ఞాసులైనటువంటి వారు, అన్ని రకాల వారు ఉంటారు. వారందరినీ కూడా సమభావంతో దర్శిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఊర్ధ్వలోకాలలో ఉన్నవారు కూడా వస్తారు. కానీ అక్కడ ఈ కర్మాచరణ లేదు, ఈ ఉత్సవాలు లేవు. మనకే అదృష్టం. అదిగో చిన్న వయస్సు నుంచే ఆ చిద్విలాసుడైన శ్రీనివాసుని యందు అకుంఠితమైన భక్తి కలగాలి. ప్రేమరూపమైనది భక్తి అంటే అది విభక్తం కాదు. కాబట్టి మంత్రద్రష్టలైనటువంటి మహానుభావులు భక్తి జ్ఞాన వైరాగ్యాలని ప్రసాదించవయ్యా. రాగము అని అంటే ఒక వస్తువు మీద వ్యక్తి యందు ఉండే ప్రేమ, అది పరమాత్మ మీద ఉంటే అదే వైరాగ్యం. అంటే వేరే ఏం కాదు, పరమాత్మ యందే మనకు ఆ ప్రేమ, ఆసక్తి, ఉత్కంఠత ఇవన్నీ ఉంటే అదే భక్తి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి నిత్యభిధీయతే అని అన్నారు. అందువల్లనే ఆ భక్తి సిద్ధాంతం చాలా గొప్పది. కృష్ణ చైతన్యుల వారు, భగవద్ రామానుజాచార్య స్వామి, ఇలాగ మీరాబాయి, గోదా పిరాట్టి ఎంతోమంది ఆ భక్తికి ఒక తార్కాణం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ సన్నివేశం. గోపికలంతా ఈయననే అన్వేషించారు. నఖలు గోపికా నందనో భమాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖన సాధితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వతంకులే. ఆ భగవద్భాగవత బృందాలుగా మనం వెంకటాచల క్షేత్రంలో వీక్షిస్తాం. ఆ అనందమైన ఆనందం. కృష్ణ వాసుదేవ నందనందన ఆనాడు గోపికలు కూడా ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ బ్రహ్మగారు ప్రార్థిస్తే నందనందనుడుగా అవతరించావా, మనం కూడా ప్రార్థించాలి, మన తర్వాతి తరాలకు కూడా ఈ భాగ్యం కలిగించవయ్యా శ్రీనివాస. అందరూ చక్కగా ఉంటే ఆ అందరిలో మనం కూడా ఉంటాం. నేనొక్కడినే అని అంటే ఆయన చూపు మన మీద పడదు. అందరూ అందువలనే మన మహర్షాదులు మనకేమిచ్చారు సంపద. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, అందరికీ శుభమగుగాక. ఎవ్వరూ కూడా దుఃఖాన్ని పొందకూడదు. ఇది మన ఆకాంక్ష. మన మహర్షులు అందించినటువంటి భద్రం కన్యేభిః శృణుయామ దేవాః, ఎంత అద్భుతంగా అందంగా చెప్పారు. ఆ మహర్షుల యొక్క భావన వీచికలు ప్రరోచన చేస్తాడు స్వామి మనకు. ఈ
శ్రీకృష్ణస్వామిగా ఆవిర్భవించాడు. ఎంత విశేషమయ్యా! ఆ మహానుభావు పురాణ పురుషుడాయన. అందువలనే ఆయన అనుగ్రహంతో శ్రీ వెంకటేశ కరుణామృత సేకలబ్ధ. ఆయన అనుగ్రహంతోనే ఏమీ రాని వాడికి అన్నీ వస్తాయిట. అటు నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, రత్నతోరణ విలసితుడు, ఆనంద నిలయవాసుడు, పంచాయుధ శోభితుడు, చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవించబడేటువంటి దేవదేవుడు, అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు, అనంతనామధేయ విలసితుడైన వాడు, దివ్యమంగళ విగ్రహుడు. శ్రీరామ శ్రీకృష్ణాది లీలావతారాలతో లీలా విభూతితో అలరాలే సత్యజ్ఞాన స్వరూపుడు, సకలోపనిషత్సారమైన దివ్యమూర్తి ఈతలే. అలాంటి స్వామి శ్రీభూ సమేతుడై అనంత పరమ సౌందర్య స్వరూపుడై, సౌందర్యం అంటే ఏంటి? ఇంతకు మించిన సౌందర్యం ఎక్కడమైనా ఉన్నదా? ఆ మహర్షాదులు యమనేమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి 8 విభాగాలతో కూడిన ఆ యోగాన్ని చక్కగా చేసి కూడా ఆత్మారామాస్త్యములయ, ఆత్మారాములైనటువంటి వారు తమ యందే తాము ఆనందంగా ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మను దర్శించి భావించి ప్రపంచాన్ని పట్టించుకొని వారు కూడా పరమాత్మని చూసేసరికి పరుగులు తీస్తారట. ఎంబ్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆదుహావపుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఆ సుఖయోగి వెళ్తూ ఉంటే ఆయన అన్నిటినీ త్యజించి వెళితే వ్యాసుల వారు అరుస్తూ ఉంటే కుమారా పుత్రా అని అంటూ ఉంటే సర్వప్రాణులలో అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మతో తల్లీనమై తాదాత్మ్యాన్ని పొందాడు కాబట్టి ఆ చెట్లు చేమలన్నీ ఓ అంటున్నాయి. అలాంటి సుఖయోగి కూడా నిర్గ్రంథాత్ విరుక్రమే కుర్వంత్యహైతుకీం, ఏ కారణం లేకుండా ఆ స్వామి అందే అనురక్తులవుతారు. ఆ పద్మావతి పరిణయ సమయంలో సుఖయోగి అలాగ వస్తే ఏమయ్యా కాయా పండా అని అడిగాడు స్వామి. నీకేమిటయ్యా, ఇదొక లీల, నాకొక మహద్భాగ్యం కలిగించావు. సుఖయోగి చెప్పుకున్నాడు, కోటి మన్మథాకారులు సకల జగత్తుని మోహింపచేసే మోహన గోపాలుడు ఈ దేవదేవుడే. బ్రహ్మాది దేవతల చేత, విఖనసాది అగస్త్యాది మహర్షుల చేత, జనకాది చక్రవర్తుల చేత పూజితుడైనటువంటి స్వామి. స్వామి పుష్కరిణి తీరంలోని ఆంగీరస ఈ మహర్ష్యాదులంతా కూడా అష్టదిక్పాలకులందరూ కూడా ఇక్కడ నిలిచి ప్రార్థనలు చేశారు. కుమారస్వామి తపస్సు చేశాడు ఇక్కడే, ఈ కొండ మీదనే కుమారధారా తీర్థం అన్నారు. అక్కడ ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే, ఆయన అక్కడ కూడా నిలిచాడు. శంకరుడు నీ స్థానంలో నాకు కూడా కొద్దిగా ఇవ్వమన్నాడు. అదిగో అలాంటి స్వామిని వేడుకొందాం, వెంకటపతిని. గోవింద. చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు.
చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు మడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి అరుదుగ బలి మద మడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమున నిలిచిన పరమాత్ముడీతడెపో పది శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియును పాదములొత్తగను క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవ్యూపగ చెరువొలదడి నారాయణునితడే ఉన్నత వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిదేవుడు ఈ నారాయణుడు అట్టి శ్రీమన్నారాయణుని చరణ కమలాలను మనమందరం ఆశ్రయించాలి. అందువలనే ప్రారంభంలో చక్కగా శరణాగతి తత్వంతో మనం ఆరంభించుకున్నాం, దానితోనే ముగించుకోవాలి. నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనసులు కఠిన శిలలు, పోతన్న గారి మాట. మురవైరి కథలకు ముదితాస్త్రులో మంచమిరితమై ఉండని మేను మొద్దు, చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెముపు, మాధవాత్మితముగా మనని మానవు సిరి నవదుర్గ చంద్రికా వైభవంబు. ఎంత అద్భుతంగా చెప్పాడు. నారాయణ అని కేక పెడితే మనస్సు కదలాలి. ఆ భగవత్ కథాశ్రవణం చేత నయనంగల రసుధారయ. ఆ మహర్షాదులంతా నయన మనోహరమైన ఆ దివ్య గాథలు భగవత్ గాథలు విని గాద్గదికమైన గొంతు బొంగురుపోయినట, రోమాంచ స్థితి కలిగింది. ఇవి లేకపోతే మనం ఎన్నున్నా కూడా కమలనాభు పదము కనని వాణి బ్రతుకు, పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. ఆ భక్తులంతా చక్కగా అదిగో భగవన్నామాన్ని చక్కగా స్మరిస్తూ సాగుతూ ఉన్నారు. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు.
ఆ నామస్మరణ అనేటువంటిది అత్యంత సులభమైనటువంటిది. అందుకని ఆయన మీద నిలిచినటువంటి మనస్సు ఇంకో చోటికి పోతుందా? ప్రహ్లాదుడి ప్రశ్న, మందార మకరంద మాధుర్యమునంలేలు మధుపంబువోవునే మదనములకు మరపములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేదునే కుటజమలకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనమృతపాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు చేరనిచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. 5 ఏళ్ల పసిబాలుడు ప్రహ్లాదుడికి ఎంత గొప్ప స్థితి కలిగింది. ఆ గర్భంలో ఉండగానే ఆ నారద మహర్షి వల్ల ఆ నారాయణ తత్వము, ఆయన స్మరణము, ఆయన సంకీర్తనము అబ్బిందిట. గర్భంలో ఉండగానే రావాలి. అది ఆ స్థితి కలగటానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. తండ్రి శ్రీనివాస. అందువలనే అన్నమయ్య సంకీర్తనలో అంటాడు, ఆ దేవదేవుణ్ణి చూస్తే చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఈన చంద్రులు, కంటి గంటి వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవి పదకములునవే. ఆ మాణిక్యాల్లాగా ఉన్నాయిట ఆ నేత్రాలు, ఎలాగ సూర్యచంద్రుడే. ఘన ముత్యాల కంఠమాలలు, పథకాలు, ఇంచు కిరీటము, శంఖచక్రాలు. మొక్కు వాడే ముందరనే ఉన్నాడు, చెక్కులవే నగవుతో దిగిమోమదే, తుక్కిట లోకములవే భుజకీర్తులనునవే, చక్కనమ్మ అలమేలు జవరాలదే. ఆహా, ఎంత అద్భుతంగా వర్ణించాడయ్యా. ఆ అద్భుతమైన అచింత్యమైన ముంగిటి నిధానమైన మూలభూతం ఇదే అంటాడు చివరి చరణంలో. ఆ పరవాసుదేవమూర్తిగా పేర్కొంటాడు. దివ్యమంగళమూర్తి అంతర్నిహితంగా ఎలా ఉన్నాయో ఆ మూర్తి విశేషాలు. ఆకాశం లాంటిదైతే దాన్ని చూస్తూ స్వామి ధరించిన మాణిక్యాది ఆభరణాలే చుక్కల్లాగా ఉన్నాయిట. సూర్యచంద్ర గోళాలే నేత్రాలై ఇలా క్రమక్రమంగా శంఖచక్రాలు, కిరీటం ఇవన్నీ కూడా ఆ దేవమూర్తిలో అంతర్భాగాలుగా ఎలాగ శోభిస్తున్నాడో అభివర్ణించాడు అన్నమాచార్యుల వారు ఆ కీర్తనలో. అదిగో నృత్యాలు చేస్తూ, నాట్యాలు చేస్తూ తాము నేర్చినటువంటి ఆ ఆనంద తన్మయత్వాన్ని కలిగించే ఆ స్వామివారి యొక్క దివ్యనామ సంకీర్తనలని చక్కగా చేస్తూ ఉంటే ఈ భక్తులంతా కూడా చేరి యశోదకు శిశువితుడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు, సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదజల్లెను ఎల్లెడు లక్ష్మణుడు అని బాలకృష్ణుడిగా ఆ అన్నమయ్య సంపూర్ణ అవతారుడై ఆ దేవదేవుడు నిఖిల దేవతల రూపాలు తానే అని చూపించాడట. బ్రహ్మాండ భాండాల సృష్టికి వేద వాన్మయ వికాసాదులకు తానే కారణం. అంటే ఆ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, వ్యూహస్వరూపుడు దేవమూర్తి 3 చరణాలలో అక్షరబద్ధంగా ఆవిష్కరించాడు. అదిగో మనం ఉత్తర మాడవీధి నుంచి తూర్పు మాడవీధిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి కుబేరుడి అనుగ్రహం సర్వమానవుల మీద ప్రసరించాలి అని ఆ కుబేరుడు స్వామికి దాసుడే, సేవకుడే. అయినా సేవకుడిని కూడా గౌరవించాడు. ఆయన దగ్గరే అప్పు తీసుకున్నాడు. అదొక లీల, చిత్రమైన. మన చేత కూడా ఏవేవో పనులు చేయిస్తాడు, మనకు కీర్తి కలిగేట్టు చేస్తాడు. మనం ఆ మాయలో పడిపోయామా అంతే, కృష్ణార్పణం. కాదయ్యా, నా ద్వారా నీవు చేయించావు. హనుమంతుడికి ఆ లక్షణం ఉన్నదిట. రామార్థం వానరార్థంచ
రాముడి యొక్క బాణంలాగా వెళ్తానన్నాడట. రాముడి బాణానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? అది రాముడి చేత ప్రయోగించబడి లక్ష్యాన్ని ఛేదించి మళ్ళా రాముడి దగ్గరికి వస్తుంది. ప్రభావం అనేది రాముడిది. అలాగా మనం కూడా శరణాగతి భావంతో, తండ్రి శ్రీనివాస, నా చేత నీవు కొన్ని మంచి పనులు చేయించవయ్యా అని మనం భావించాలి. మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణాది అవతారాలు ధరించి ఈ భక్త రక్షణ కోసమే వచ్చారు. అందువల్లనే ఆ భక్తులంతా తండోపతండాలుగా, బృందాలుగా నృత్యాలు చేస్తూ శ్రీవనిత సంశ్రిత వామాంక భావజ కోటి ప్రతిమానా శ్రీ వెంకటగిరి శిఖర విహార పావన చరిత ప్రహ్లాద వరద. కాలనేత్రాదులతో ఆ ప్రహ్లాద వరదులు అయ్యా, నువ్వు భీకర రూపాన్ని ధరించగలవు, పరమ ప్రేమగా ఆహ్లాదకరమైన స్థితిని చూపించగలవు. చెప్పితే ఆశ్చర్యము చేసిన చేతలితడు, ముప్పిరి మనుజ వేషమున బుట్టెనీతడు. రాములు ఉదయించే దశరథునికి తమ్ములతో కామిడి అయిన తాటకిని ఖండించను. ఆముక యజ్ఞముగాచే హరుని విల్లు విరిచే ప్రేమమున సీతాదేవి పెండ్లియాడెను. రామాయణం అంతా కూడా ఒక మాలికగా, ఒక సంకీర్తనలో చెప్తాడు. అలాగా భావన చెయ్యాలట. భావగ్రాహి అన్నారు ఆయన. మనం ఏ భావనతో చేస్తూ ఉన్నాం ఆ అంతర్యామి ఎలాగ, అందుకనే కఠోపనిషత్ అంటోంది, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాన్ తం అక్రతు పశ్యతి తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మన. అంతర్యామి స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది కఠోపనిషత్. ఈయన ఎలాంటి వాడు? సూక్ష్మం కంటే సూక్ష్మం అయినవాడు, అణువు కంటే చాలా సూక్ష్మమైనవాడు. అనూరణీయాన్ మహత్తు, పెద్దది. ఎంత గొప్పదని భావిస్తావు నువ్వు? అంతకంటే పెద్దదిట. ఆత్మ జీవుల హృదయాలలో ఉంటుంది. ఆ అంతరాత్మనే అంతర్యామిగా చెప్తారు. ఆ అంతర్యామిని మనం గుర్తించలేము. అదిగో ఆ అంతర్యామే ఇక్కడ బహిరంగంగా దర్శనమిస్తూ చక్కగా సాక్షాత్కరించాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిన్నః తరంగయతు మంగళం. స్వామిని మనమంతా ఆశ్రయిద్దాం. ఆ మంగళాశాసనం చతుర్వేదాలను పారాయణ చేసే ఆ విశేషాలను వీక్షిద్దాం. గోవింద. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంనుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంనుత నమో నమో, నారాయణ తే నమో నమో.
భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుత భవనుత చరణయుగా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభ నళినోధరతే నమో 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 నళినోధరతే నమో 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 నళినోధరతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ
జగన్నాయక జగదానందకారక జయము జయము అని భక్తాదులందరూ కూడా ఆ నిత్య నిరతిశయ స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి శ్రీనివాసుని అనేక విధాలుగా సేవిస్తూ ఉంటే అదిగో పుష్కరిణి తీరానికి వచ్చారు. ఆ వాద్యకారులు వారంతా అహమికతో స్వామికి ప్రదక్షిణం చేస్తూ తమకు చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ కూడా స్వామికి కృతజ్ఞతని చూపిస్తారు. ఇక్కడ ఒక విశేషం, తిరుమల సార్వభౌముని సన్నిధానంలో అన్నిటికీ అందరికీ కూడా ఒక స్థానం ఉంటుంది. మనం కూడా తిరుమలలో ఉన్నట్టుగా భావించి ఆ తిరుమల దేవునికి ఏదో ఒక సేవ చేస్తున్నట్టుగా మానసికంగా భావించాలి. అదిగో కుంభహారతిని విభ్రమణపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. శరణు శరణు జయప్రదాయక శరణు శ్రీ సతినాయక శరణు సకల శుభప్రదాయక శరణు శహవరదాయక శరణు శరణు జయప్రదాయక తనయా మనోహర స్వామి కరుణాసాగరా వారినిధి తనయా మనోహర స్వామి కరుణాసాగరా చారుతర గుణ నీరజోదర శాంగకర దామోదరా చారుతర గుణ శాంగకర దామోదరా ముఖధర హాస సుందర చక్రధర ధృతమంధరా సరసముఖధర హాస సుందర చక్రధర ధృతమంధరా వరద కేశవనత పురందర వత్సతల నిహితేందిరా వరద కేశవనత పురందర వత్సతల నిహితేందిరా శరణు శరణు జయప్రదాయక శరణు శరణు జయప్రదాయక శరణు శ్రీ సతినాయక శరణు సకల శుభప్రదాయక శరణు శహవరదాయక శరణు శరణు జయప్రదాయక శరణు 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 శరణు
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద